చావన్ గారు. యా. కిరణ్ గారు. సార్ హాయ్ సార్. హాయ్ అండి. సో ఇందాక మీ స్పీచ్లో ఒక మాట, ఇది కొంచెం ఓల్డర్ పీపుల్కి ఎక్కువ అపీల్ అయ్యే కాన్సెప్ట్ బికాజ్ వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి. ఇప్పుడు మీరే అన్నారు 20s వాళ్ళకి ఎంతవరకు కనెక్ట్ అవుతుందో నాకు తెలియదు బికాజ్ ఇప్పుడు టీవీ చూడడమే మానేశారు చాలామంది. సార్ అంటే ప్రతి సినిమాకి ఒక ఫోకస్ గ్రూప్ అనే ఉంటుంది కదా, మన టార్గెట్ ఆడియన్స్ మేబీ. బట్ సినిమాకి మన ఇండస్ట్రీలో ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం, ఈవేళ రేపు ఆడియన్స్కి వస్తుంది యూత్ ఆడియన్స్ రాకపోతే సినిమాలు కష్టం అని చెప్పి. ఆ టార్గెట్ అదేనా కొంచెం వరి ఉందా? లేదు సార్, అసలు నాట్ అట్ ఆల్. నేను ఆ ఏజ్ వాళ్ళకి బాగుంటుంది అని నా ఒపీనియన్ సార్. ముఖ్యంగా ఆ ఏజ్ వాళ్ళు అంటే ప్రతి ఒక్కసారి సమ్మర్ వచ్చినప్పుడు మనం పెద్దవాళ్ళని అడుగుతామన్నమాట ఇంట్లో. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు, అరే సినిమాకి తీసుకెళ్ళండి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద యంగ్ జనరేషన్, అంటే జెన్జీ అంటారో లేకపోతే వాళ్ళు ఇంకొక ఎలా పిలుస్తారో నాకు తెలీదు, మీరందరూ ఈ సమ్మర్కి మీ పేరెంట్స్ని థియేటర్కి తీసుకెళ్ళండి. మీరు ట్రీట్ ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళకి బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉంటుందన్న ఫీలింగ్ సార్. అంటే అరే ఊరు ఇలా ఉంటుందా, ఊరు మనుషులు ఇలా ఉంటారా, అరే ఒక మొదటి టీవీగా ఉన్నప్పుడు ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది అన్నది యంగ్ జనరేషన్కి ఇంకా చాలా కొత్తగా ఉంటుందన్న ఫీలింగ్ సార్. నాకైతే కన్సర్న్ లేదు నిషాన్ సార్. అంటే ఏంటి వాళ్ళకి కనెక్ట్ అవుతుందా లేదా నాకు కన్సర్న్ లేదు, బికాజ్ వీఆర్ టేకింగ్ దెమ్ ఇన్ టు ద న్యూ వరల్డ్. ఖచ్చితంగా మంచిగా ఫీల్ అవుతారని ఉంది. బట్ నేను ఎందుకు ఇంకా ఎక్కువ ఏజ్ వాళ్ళు కనెక్ట్ అయిపోతారు అంటే వాళ్ళు అది ఎక్స్పీరియన్స్ చేసింటారు కాబట్టి ఈజీ రిలేటబుల్ అవుతారు. వీళ్ళు ఏంటి అని అంటే ఇది కొత్త ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్ళాలని నా ఫీలింగ్ సార్. అండ్ మీరు ట్రైలర్ చూస్తే టీవీ ఎవరు ముందు తెచ్చారు, ఎందుకు తేలేదు అనే కాన్ఫ్లిక్ట్ ఒకటి అనిపిస్తుంది కదా. అంటే మేము చూడలేదు సినిమా, మీరు చూసే ఉంటారు కాబట్టి ఆ కాన్ఫ్లిక్ట్ చాలా థిన్ కాన్ఫ్లిక్ట్ కింద అపియర్ అవుతూ ఉంటుంది. అంటే చాలా సినిమాల్లో మనం చూసాం, విలేజెస్లో ఉండే చిన్న చిన్న ఈగోస్ లేకపోతే ఇన్సెక్యూరిటీస్ వల్ల. దాన్ని ఎంత ఎఫెక్టివ్గా డీల్ చేయగలిగారు? లేదు సార్, ముని చాలా అంటే చాలా మీకు ఎంగేజింగ్గా ఒక 2 hours పాటు ఎక్కడే కానీ అరే మీరు అన్నట్టు చాలా థిన్ లైన్లో వెళ్ళే సినిమా సార్. కానీ ఎక్కడే కానీ మీకు చిన్నపాటి బోర్ కానీ ల్యాగ్ కానీ అరే ఏంట్రా అనే ఫీలింగ్ రాదు సార్. వెరీ ఎంగేజింగ్గా అండ్ మేకింగ్ సార్. నేను ఇందాక చెప్పినట్టు ఈ సినిమా టెక్నికల్ బ్రిలియన్స్ అన్నట్టు ముని తీసిన మేకింగ్ ఒక లిటరల్లీ మీకు చెప్పాలంటే దెర్ ఈజ్ ఒక 6 minutes ఒక లాంగ్ టేక్ ఉంది సార్. ఒక 40 మంది ఆర్టిస్టులతో ఒక ఊర్లో ఒక 6 minutes లాంగ్ టేక్ తీసాడు సార్. రేపు మీకు సినిమా చూసినప్పుడు అదే అనిపిస్తుంది, ఎలా అచీవ్ చేయగలిగాడరా అని. సో మీకు ఇవన్నీ చాలా ఎంగేజింగ్గా ఉంటాయి సార్. అంటే న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ ఒకటి ఉంటుంది కదా సార్, సినిమా రూటెడ్ విలేజ్ డ్రామా అయినా అరే ఇంత బాగా తీసాడేంటి, ఇంత బాగా డీల్ చేసాడని ఇవన్నీ మీకు టెక్నికల్ బ్రిలియన్స్ కానీ ఒక థిన్ లైన్ ఉన్నా సరే ఇవన్నీ మీకు ఎంగేజ్ చేస్తూ పర్ఫార్మెన్సెస్ ఎంగేజ్ చేస్తూ అరే మంచి పాయింట్ చెప్పాడరా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అన్న తరకన్న సార్. యాక్చువల్గా అంటే మీరు ఈ సినిమాని జనాల దగ్గర రీచ్ చేయడానికి మీరు పడుతున్న తపన చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. అంటే వాళ్ళందరూ ఎంత ప్రాణం పెట్టి చేశారు కానీ బట్ మీరు దానికి మించిన అంటే వాళ్ళు పెట్టిన టైంకి తర్వాత వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ని వాళ్ళందరినీ జనాల దగ్గర తీసుకెళ్ళడానికి మీరు చేస్తున్న ఇదైతే చాలా అభినందనీయం అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ తరకన్న. థ్యాంక్ యూ. అయితే మొన్నటి వరకు ట్రైలర్ చూడక ముందు వరకు ఒక రకంగా అనిపించింది, ట్రైలర్ చూసిన దగ్గర నుంచి సినిమా అంటే ఆ రేంజ్ కానీ అదంతా కూడా మారినట్టు అనిపిస్తుంది. సో టీవీ అంటున్నారు ఎంతసేపు, అంటే ఓన్లీ టీవీ ఏనా, అంటే దీని చుట్టే మొత్తం తిరుగుద్దా, లేదంటే కనుక అండర్లైనింగ్ ఇంకేమన్నా అంటే ఒక 2-3 మనం చాలా చూస్తూ ఉంటాము, పైకి ఒక కథ ఉన్నా కూడా ఏంటంటే ఒక 4-5 సబ్ ప్లాట్స్ అవన్నీ కూడా వచ్చి కొంచెం ఎంగేజింగ్గా అలా ఉంటాయి. ఎక్కువగా రూరల్ స్టోరీస్ అన్నీ కూడా ఒక దాని మీద నడిస్తే కొంచెం బోరింగ్ అని అనిపిస్తుంది. సో మరి తిమ్మరాజుపల్లి టీవీలో టీవీ ఒకటేనా, దాని చుట్టూ ఇంకే ఎలాంటి కథలు చూపించబోతున్నారు, ఎలా ఉండబోతుంది వరల్డ్ ఆఫ్ తిమ్మరాజుపల్లి? సార్ వాళ్ళ పాత్రలకు తగ్గట్టు ఒక్కొక్క ఎమోషన్, ఒకరికేమో ఈగోస్ ఉంటుంది, ఒకరికేమో యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. ఇలా ఈ పాత్రలు అన్నీ కలిపి ఒక టీవీతో వాళ్ళకి ఎలాంటి అనుబంధం ఏర్పడింది, టీవీకి ఏం జరిగింది, తర్వాత ఏమైంది అన్నది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సార్. మీకు ఎక్కడే కానీ అంటే నెంబర్ ఆఫ్ లేయర్స్ నేనని చెప్పను కానీ ఏదో ఒక 5 ప్లాట్లు అంతా కలిపి కానీ ఇప్పుడు మనం కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం సార్, ఒక సింగిల్ థ్రెడ్ మీద జరుగుతూ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా తీశారా అని అంటారు కదా సార్, అలాంటి సినిమా సార్ తిమ్మరాజుపల్లి టీవీ. విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్. థ్యాంక్ యూ తారక్ కిరణ్ గారు. సార్ మామూలుగా కొన్ని సినిమాలు చూసినప్పుడు ఈ సినిమాలో వీళ్ళు బాగా చేశారు అని మనం పర్టికులర్గా చెప్తూ ఉంటాం. అలాగే కొన్ని సీన్స్లో కొంతమంది ఆర్టిస్ట్కి అవకాశం దొరుకుతుంది. కానీ ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఆర్టిస్ట్కి, చిన్న ఆర్టిస్ట్ అందరు ఆర్టిస్టులకి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా
అనిపించింది సినిమా? ట్రైలర్ చూసినప్పుడే అనిపించింది. Thank you, sir. Thank you, sir. సో చాలా బాగుంది ట్రైలర్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్. నిజంగా. దీనికి వర్క్ షాప్ లాంటిది అట్లా పెట్టుకుని మీరు చేయడం జరిగిందా? దాని వెనక ఉన్న కష్టాన్ని గురించి చెప్పండి. లేదు సార్, ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టు ముని ఒక 6 monthsగా వాళ్ళని ట్రైన్ చేశాడు సార్. అంటే లిటరల్లీ ముని ఎలా వర్క్ చేశాడంటే నేనే షాక్ అయ్యాను. అన్న నాకు కాస్ట్యూమ్స్ కావాలని అంటే, సరే షూటింగ్కి 20 రోజుల ముందు వస్తాయి కదా కాస్ట్యూమ్స్ తీసుకుని, అలా వద్దు సార్ నాకు 1 month ముందు కావాలి, ఇవన్నీ ఉతకాలి, అవన్నీ పాతబడిపోయినట్టు ఉండాలి, నాకు సెట్లోకి వెళ్ళి నేను ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసేయద్దు. అండ్ ఆర్టిస్టులు సార్, అందుకే నేను చెప్తున్నాను కదా సార్, వీళ్ళందరి కోసం నేను మళ్ళీ April 17 తర్వాత మీ ఒపీనియన్ సార్ సినిమా చూసి ఎలా ఉంది ఏంటి అని. దానికి ముందు నేను నాకు వీలైనంత వీళ్ళందరికీ లైఫ్ వచ్చేయాలి, ఈ సినిమా తర్వాత వీళ్ళందరూ చాలా అంటే చాలా బెస్ట్ పొజిషన్లో ఉండాలని చేయడానికి రీజన్ ఏంటంటే సార్, ఒక సినిమా స్టార్ట్ కాకముందు 6 months వీళ్ళందరూ ఆఫీస్కి వచ్చి రోజు రిహార్సల్ చేసేవాళ్ళు సార్. అంటే అప్పటికి వాళ్ళకి నేను అప్పుడు నా సినిమా కూడా ఒకటి ఫెయిల్యూర్ అయింది అనుకుంటా. వీళ్ళందరూ వచ్చేప్పుడు జరుగుతున్నప్పుడు, అరే కిరణ్ అన్న సినిమా తీస్తాడా, లేకపోతే తీసి నిజంగా థియేటర్ వరకు తీసుకొస్తాడా, రిలీజ్ చేస్తాడా, ప్రమోట్ చేస్తాడా, ఇవన్నీ వాళ్ళకి ఏం తెలియదు సార్. జస్ట్ ఎందుకో ఎక్కడ నమ్మారో నాకు తెలియదు. రోజు 6 monthsగా రోజు వచ్చేవాడు, ముని రిహార్సల్స్ చేసేవాడు, నాకు వీడియో చూపిస్తుండే ఇదేం మరీ అంత అవసరం అంటావా అనే ఫీలింగ్ ఉండేవాడు సార్. ఇంత బ్లడ్ పెట్టేశారు సార్ వీళ్ళందరూ. ఖచ్చితంగా సార్ థ్యాంక్ యూ సో మచ్. మీకు ట్రైలర్లోనే ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ అలా అనిపించింది, రేపు సినిమాలో ఇంకా మీకు చాలా ఎంగేజ్ చేస్తారు సార్. ఈరోజు ఈ కాన్సెప్ట్లో ఈ డ్రెస్సులతో రావాలని, బాలకృష్ణ గారితో మీరు కావాలని, ఈ కాన్సెప్ట్ ఎవరిది? నేనే అనుకున్నాను సార్, నాకే అనిపించింది సార్. అంటే వింటేజ్ ఫీల్ కదా, ఇదిగో సినిమా మొత్తం క్యాసెట్లు తీసుకొని ఊరోళ్ళందరూ ఒక 3 రోజుల పాటు కుప్పం నుంచి టీవీ తెచ్చుకొని అందరూ ఏ హీరో సినిమా చూడాలని గొడవ పడేలాంటి ఒక సినిమా. సో ఆ ఫీల్ని రీక్రియేట్ చేయాలి, ఇది వింటేజ్ వైబ్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి నాకు అనిపించింది. అందుకే మేమందరం ఇలా వస్తే మళ్ళీ మాకు ఆ హీరోలందరినీ గుర్తు తెచ్చుకున్నట్టు ఉంటుంది. మీకు ఒక 3 గంటల పాటు మీరు మాతో టైం స్పెండ్ చేస్తున్నారు, చాలా ఈవెంట్స్కి వస్తుంటారు, బోర్ కొట్టేస్తుంటుంది, మీకు చిన్నపాటి రిఫ్రెష్మెంట్ బాగుంటుందేమో అని చెప్పి ఇలా ప్లాన్ చేశాను సార్. హీరోగా బిజీగా ఉన్న మీరు నిర్మాత కావాలి ఎందుకు ఆలోచన కలిగింది? కొన్ని క్యారెక్టర్లు అబ్బా ఈ క్యారెక్టర్ నేను సూట్ కావను, ఇంకో హీరోతో వెళ్ళండి అట్లా చెప్తా ఉంటాం కదా. భవిష్యత్తులో కూడా అలా మీరు కంటిన్యూగా మీరు చేయలేని పాత్రలు వేరే వాళ్ళతో సినిమాలు పొట్టించేసే అవకాశం కంటిన్యూగా ఉంటుందా? ఖచ్చితంగా చేస్తాను సార్. థ్యాంక్ యూ. కిరణ్ గారు. రైట్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ అండి. బేసిక్గా ఒక సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, ప్రమోషన్ చేయడం ఇంకో ఎత్తు ఇప్పుడున్న సినారియోలో. అండ్ ఎస్పెషల్లీ నాకు మీలో నచ్చింది ఏంటంటే, కొత్త వాళ్ళైనా వీళ్ళందరినీ మీడియాని రిక్వెస్ట్ చేసి వాళ్ళని ప్రమోషన్స్కి ముందు పెడుతున్నారు, ఇంటర్వ్యూలు అవన్నీ చేస్తున్నారు, వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ ప్రతి ఈవెంట్కి కూడా వాళ్ళకి ఆ స్పేస్ ఇస్తున్నారు, స్పీచ్లు కానీ వాటి. అండ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా చెప్పండి, ఇప్పుడు చాలా సినిమాలకి కొన్ని లాస్ట్ మూమెంట్ హజల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈ సినిమాకి సంబంధించి ఏదో సాడ్ ఇన్సిడెంట్ ఏదో జరిగింది, కొంచెం మిక్సింగ్ అవన్నీ కూడా కొంచెం డిలే అవుతుందని విన్నాం, ఏంటి? ముందుగా మీరు అన్న పాయింట్కి ఐ హ్యావ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ మీడియా పర్సన్. ఇక్కడున్న ప్రతి ఒక్క మీడియా వారికి నేను లాస్ట్ టైం మొన్న కూడా అదే చెప్పాను, చిన్న సినిమాని చూడకుండా ఒక కొత్త వాళ్ళందరినీ సపోర్ట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చి ఇండివిజువల్ సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఆల్ మీడియా పీపుల్. అండ్ సెకండ్ థింగ్, ఈ సినిమాకి మెయిన్ నేను ఈ సినిమా చూసిన తర్వాత రేపు పని అయిపోయింది అని నాకు ఫీలింగ్ తెప్పించిన పర్సన్ వంశీకాంత్, మ్యూజిక్ డైరెక్టర్. అబ్బాయి నిన్న మొత్తం అంతా మిక్సింగ్ జరుగుతుంది. ఆ అబ్బాయి మీరు నమ్మరు 90 షార్ట్ ఫిల్మ్స్ చేశాడు, ఎవరు సినిమా అవకాశం రాలేదు అతనికి. అతని వర్క్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పటికే మీకు ఆర్ఆర్ కానీ పాటలు కానీ విన్నోళ్ళు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. పాప మా అబ్బాయి కళ ఇంకో 10 రోజుల్లో తీరబోతుంది, 17th. నిన్ననే సడన్గా వాళ్ళ ఫాదర్ గారు చనిపోయారు. సో ఆ అబ్బాయి నిన్నటికి ఇంకా వాళ్ళ నాన్నగారు చనిపోయారు, సడన్గా హార్ట్ అటాక్ అని వెళ్ళారు. సో వీ ఫెల్ట్ సో బ్యాడ్ బికాజ్ ఎన్నాళ్ళ కళ ఇంకా 10 రోజుల్లో తీరబోతుంది. మనోడు చాలా అంటే చాలా మంచి వర్క్ చేశాడు. యా అంతే. అబ్బాయి రాలేదు అందుకే రోజు. సో ఐ విష్ రెస్ట్ ఇన్ పీస్ అంకుల్ గారికి. లేదు సార్, అదేం లేదు. మేము ఇంకా ముని అందరూ ఉన్నారు కదా, వీళ్ళు చూసుకుంటారు. ఆన్ టైం డెలివరీ అయిపోద్ది ప్రోడక్ట్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ముని గారు, థ్యాంక్ యూ. లైక్ బొబ్బిలి సింహం ఎక్కువ రిఫరెన్స్లు కనిపిస్తున్నాయి. మొన్న కూడా అన్నారు సినిమా వాడారు కిరణ్ గారు కూడా, మీ ఇంట్రెస్ట్ అని. ఇందులో ట్రైలర్లో కూడా సాంగ్తోనే స్టార్ట్ చేశారు, మీ గెటప్ కూడా. సో ఏంటి ఆ సినిమా అంటే? అది 1996లో జరిగే స్టోరీ కదా సార్ మంది. బేసిక్గా ఆ పీరియడ్లో ఏ సినిమా బాగుంటుంది అని ఆలోచిస్తే బొబ్బిలి సింహం సినిమా, దాన్ని బట్టి డిసిజన్ తీసుకున్నాం సార్, అంతే. సారీ టు ఇంటరప్ట్ సార్. ఐ హ్యావ్ టు థ్యాంక్ బొబ్బిలి సింహం సినిమా మేకర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే చెంటెబ్బాయి సినిమా మేకర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈటీవీ యాజమాన్యానికి థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ రెఫరెన్స్లు చాలా వాడడం జరిగింది ఈ సినిమాలో. మేము అడగగానే హ్యాపీగా చిన్న సినిమా మంచిగా తీసుకోండి, బాగుంటే బాగుంటుందని సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కిరణ్ గారు అన్న ఇటే సార్. అన్వర్ సార్. హాయ్ సార్. హాయ్ సార్.
వైట్ అండ్ వైట్లో ఇప్పుడు కరెక్ట్గా ప్రొడ్యూసర్లా కనిపిస్తున్నారు. ఇదే సార్. థ్యాంక్ యూ. సరే అదే అడుగుదాం అనుకున్నాను ఇందాక, ఎందుకంటే సినిమాలో చిన్న చిన్న రిఫరెన్స్లు వాడితేనే అదే రాయల్టీ లాగా లాగేస్తున్నారు. దాన్ని దాటుకుని ఒక చిన్న సినిమా ఎలా వచ్చింది? అంటే వాళ్ళు సపోర్ట్ చేశారు సార్. నిన్న ఈటీవీ వారికి నేను మెసేజ్ చేశాను సార్, ఇలా అంటే ఆ టైంలో అన్వేషిత ఈ సీరియల్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి, ఖచ్చితంగా వాళ్ళ రెఫరెన్స్ అంతా వాడాలి, పాట వాడాలి. అడగగానే వాళ్ళు ఇమీడియట్గా అయ్యో లేదు మంచిగా చేస్తున్నప్పుడు మేమెందుకు అబ్జెక్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు ఇమీడియట్గా సపోర్ట్ చేశారు. అలాగే బొబ్బిలి సింహం ఈ ఆడియో ఆ రైట్స్ కొనుక్కోవడం జరిగింది, సపోర్ట్ చేశారు ఆనంద్ ఆడియో కానీ వాళ్ళు. రిమైనింగ్ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయో మాకు తెలియదు. ప్రొడ్యూసర్ గారు త్రివిక్రమ్ గారు అనుకుంటాను, ప్రొడ్యూసర్ గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సార్ గారు ఇప్పుడు అవైలబుల్, అదే ఇప్పుడు లేరు, అది ఎంతవరకు మాకు తెలియలేదు. బట్ అందుకే నేను ముందుగా ఐఎమ్ థ్యాంకింగ్ టీమ్ ఆఫ్ బొబ్బిలి సింహం. ఐ హోప్ మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. చిన్న సినిమాని జనంలోకి తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. మీరు అడిగితే అంటే మీకున్న పరిచయాలు, మీకున్న ఫ్రెండ్షిప్ ఇదంతా దాన్ని బేస్ చేసుకుని ఈ సినిమాలో ఎవరినైనా గెస్ట్ రోల్గా తీసుకోవచ్చు, గెస్ట్గా అడిగితే ఇంకొంచెం ఈ సినిమా జనంలోకి వెళ్తుంది అన్న ఐడియా మీకు రాలేదా? వచ్చిన స్పాయిల్ చేయకూడదు, ఒక జెన్యున్గా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం, దాన్ని స్పాయిల్ చేయకూడదని అవాయిడ్ చేశారు దాన్ని? ఖచ్చితంగా స్పాయిల్ చేయకూడదని సార్. నేను కూడా ఈ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ చేసిండొచ్చు, లేకపోతే నేను అడిగి ఎవరినన్నా నాకన్నా ఇంకా పెద్ద స్థాయిలో ఉన్న హీరో గారిని ఎవరినైనా అడిగిండొచ్చు, కానీ నా ఇంటెన్షన్ అది కాదు సార్. నేను కూడా ఇప్పుడు ఈవెంట్లకి గెస్ట్లను తీసుకొచ్చేయాలి, వాళ్ళ ద్వారా సినిమాని జనాల్లోకి గట్టిగా అంటే వాళ్ళు వస్తారు సపోర్ట్ చేస్తారు, కానీ ఎప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే సార్, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఏమీ లేకపోయినా పర్లేదు, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మనం చాలా అంటే చాలా స్ట్రాంగ్గా నమ్మి సినిమా కష్టపడి మనం ఏదో కొత్తగా క్రియేట్ చేసుకుంటూ కొత్త ఐడియాస్ వేసుకుంటూ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళొచ్చు అనే హోప్ని క్రియేట్ చేద్దామని ఒక ఇంటెన్షన్, అంతే సార్. వెంకటేష్ గారు, థ్యాంక్ వెంకటేష్ గారు నేను సపోర్ట్ చేశారు. నా ఉద్దేశం నా సినిమాలకు చాలామంది వచ్చారు సపోర్ట్ చేయగాని, నేను ఈ సినిమా పర్టికులర్లీ మీరు అడిగారు కాబట్టి ఈ సినిమాలో ఎవరిని పెట్టకపోవడానికి నేను చేయబోవడానికి రీజన్ ఏంటంటే, ఒక హానెస్ట్ ఫిలిం తీద్దాం. వీళ్ళందరూ దే ఆర్ వెరీ వర్తీ ఎనఫ్ సార్, ఎవరు అవసరం లేదన్న ఫీలింగ్. 50 మంది కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, అందులో 20 మంది స్టేజ్ ఆర్టిస్టులు ఉన్నారు. వీళ్ళల్లో సినిమా చూస్తున్నప్పుడు కానీ సెట్స్ మీద ఉన్నప్పుడు కానీ వీళ్ళల్లో మీకు స్టార్స్ కానీ రేపటి రోజున వీళ్ళు ఇండస్ట్రీలో మంచి ఛాన్స్లు వస్తారా అనుకున్న వాళ్ళు మీ కళ్ళలో ఎంతమంది పడి ఉంటారు? సార్ ఐ బెట్ సార్, ఐ ఛాలెంజ్, తిమ్మరాజుపల్లి సినిమాలో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్, చిన్న లేదు పెద్ద లేదు, వీళ్ళందరికీ సినిమా అవకాశాలు వస్తాయి. ఐఎమ్ షూర్, ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. సినిమా ఎంత నచ్చుతుంది ఏంటి అన్నది ఎప్పుడు నేను చెప్తుంటాను, మీరు చూసి మీరు చెప్పాలి. బట్ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్, ఐఎమ్ షూర్ ఈజ్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్. అలాగే మా డిఓపి అక్షయ్ బ్రో, మీకు చూసారు విజువల్స్ ఎంత ఫ్రెష్గా తీశాడు అని చెప్పి. ఫస్ట్ ఈ సినిమానే తీశారు, తర్వాత ఇంకొక సినిమా తీశారు, ఈజ్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్. అలాగే మా డైరెక్టర్ కానీ ఆర్టిస్ట్ కానీ ఒకరు ఇద్దరని కాదు సార్, ప్రతి ఒక్కరూ నా నమ్మకం ఏంటంటే ఈ సినిమా తర్వాత వాళ్ళందరికీ అవకాశాలు వస్తాయి, వాళ్ళందరూ బిజీ అవుతారు. ఎవరైనా సినిమా ఇప్పుడు కొత్తగా ఏదైనా సినిమా చేయబోతున్నారు, లేకపోతే మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్న ఆర్టిస్టులు ఎవరైనా సినిమాల ఆడిషన్స్ కోసం చూస్తుంటే, మీరు తిమ్మరాజుపల్లి సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నా మాట మీద నమ్మకంతో మీరు ఇప్పుడే వెళ్ళి తీసేసుకోండి. కిరణ్ హాయ్ సార్. సో అంటే సినిమా ప్రమోషన్స్ ఇవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ ఐకానిక్ రోల్స్ క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా, సో ఇది ఒక టికెట్ పర్చేజ్కి ఎంతవరకు ట్రాన్స్లేట్ అవుతుంది అనుకుంటున్నారు? తెలియదు ధీరజ్ అన్న నాకు, బట్ నా ఒపీనియన్ ఏంటంటే చాలా మంచి సినిమాలు, మేబీ మా సినిమా కన్నా తిమ్మరాజుపల్లి లాంటి మంచి సినిమాలు ఇంకా చాలా కొత్త మంది వచ్చారు, చాలా మంచి సినిమాలు ఎక్కడో మరుగుడు మడిపోయినాయి నా ఫీలింగ్. అంటే సరిగా ప్రమోషన్ చేయకనో, లేకపోతే ఇంకా ఆడియన్స్ రీచ్ అవ్వకనో. ఇప్పుడు కూడా ఏదో మేము ఇంత ప్రమోషన్ చేస్తున్నాము, థియేటర్ రేపు ఓపెనింగ్స్ పడిపోతాయి అవన్నీ నాకు తెలియదన్న. బట్ నా ప్రయత్నంగా ఎప్పుడు ఒక సినిమా అన్నది ఇది వస్తుంది, పలానా సినిమా ఉంది అన్నదైతే ఆడియన్స్కి అయితే రీచ్ అవ్వాలి, అది మాత్రం మనం చేయగలం. దాని వరకు నా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టేస్తున్నాను. అండ్ మోర్ ఆఫ్ ట్రైలర్ కంటెంట్ కానీ కంటెంట్ వాళ్ళు చూస్తారు, వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా థియేటర్కి వస్తారు. బట్ మీరు అన్న క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదన్న. అంటే దీని అంతటి వల్ల రేపు ఓపెనింగ్స్ పడిపోతుంటే నాకు తెలియదు. బట్ ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ హ్యాపీ, సినిమాని నమ్మి చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ లేదు ఈ సినిమాలో ఏదో ఉంది అని చెప్పి ఏరియా వైజ్ అందరూ వచ్చి ఈ సినిమాని తీసుకున్నారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఐ థ్యాంక్ ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబ్యూటర్ ఆఫ్ తిమ్మరాజుపల్లి టీవీ. మీకు ఇది ఇంకొక సినిమా అయ్యుండొచ్చు, బట్ దిస్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆల్ న్యూ ఫేసెస్ అండ్ యంగ్ టాలెంట్. అయితే ఇదే సినిమాతో పాటుగా అంటే మామూలుగా ప్రతి వారం 3-4 సినిమాలు రిలీజ్ అవ్వడం కామన్. కాకపోతే ఇప్పుడు పాపం ప్రతాప్ అనే సినిమా, అది కూడా ఇంచుమించుగా ఈ పల్లెటూరు నేపథ్యం దీంట్లో. సో ఒకే వారం ఇలాంటి సేమ్ నేపథ్యం ఉన్న సినిమాలు అనేది విడుదల అవ్వడం ఎంతవరకు ప్లస్, ఎంతవరకు మైనస్?
అంటే నాకు తెలిసి సమ్మర్ చాలా ఖాళీ సీజన్ ఉంది, సినిమాలు కూడా పెద్దగా లేవు. ఆ సినిమా కూడా ఖచ్చితంగా ఏ సినిమా బాగుంటే ఆ సినిమా ఎక్కువ ఆడుతుంది. బట్ 2 సినిమాలు ఆడతాయి. అలాగే నాగశౌర్య అనే సినిమా వస్తుంది, ఆ సినిమా అన్ని సినిమాలు ఆడతాయి సమ్మర్ నిజం చెప్పాలంటే నాకు తెలిసి ఇప్పుడు 17th నుంచి 30th వరకు ఒక 2 weeks పాటు సినిమాలే లేవు. ఎవరైనా సినిమాకి వెళ్ళాలంటే హ్యాపీగా ఖచ్చితంగా మనకి సినిమా అన్నది సమ్మర్లో ఒక ఎమోషన్గా వెళ్తారు కదా. ఖచ్చితంగా ఏ సినిమా బాగుంటే అది ఎక్కువ ఆడుతుంది. బట్ అన్ని సినిమాలు ఆడాలని కోరుకుందాను. కిరణ్ గారు, మీరు ఒక రైటర్ కదండి, ఈ ఇన్పుట్స్ మీ సినిమాకి సంబంధించి రైటర్గా మీ ఇన్పుట్స్ ఎంతవరకు ఉన్నాయి? కంప్లీట్గా వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది? లేదు సార్, అంటే నేను ఆ విషయంలో వీళ్ళు సినిమా ఓకే అయిపోయింది, మునీతో సినిమా చేద్దాం అనుకున్నాను. అప్పుడే నా సినిమాలు కే ర్యాంప్ కానీ ఇవి కానీ కంటిన్యూస్గా షూట్స్ అవి అవుతున్నాయి సార్. నేను వీళ్ళ షూట్కి కూడా మీరు నమ్ముతారో నమ్మరో జస్ట్ 2 times వెళ్ళాను అంతే సార్ షూట్కి. సో కంప్లీట్లీ దీంట్లో టెక్నికల్గా కానీ లేకపోతే రైటింగ్ వైజ్ కానీ ఇంకోటి కానీ కంప్లీట్లీ మునీదే సార్. నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. ఏదో ఇంకా ఫైనల్గా చూసినప్పుడు ఎడిట్లో ఇది బాగుంటుంది అని డిస్కస్ చేయడం తప్ప, ఎందుకంటే నేను అసలు సెట్కి వెళ్ళలేదు సార్. సీమలో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ చాలా ఎక్కువగా ఉంటారు. సో ఆ రెఫరెన్స్ దాని ప్రకారమే కూడా ఇందులో బాలకృష్ణ గారి రెఫరెన్స్ని ఎక్కువగా పెట్టుకోవడం జరిగిందా? ఎలాగా అంటే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్లాగా? అంటే అవును సార్, మీరు అన్నది కరెక్టే. అంటే తెలియకున్న చైల్డ్హుడ్లో మాస్ అనగానే బాలయ్య బాబు గారే గుర్తొచ్చేస్తారు కదా సార్ రైట్ టైంలో. అప్పుడు అది కాక అప్పుడు ఫ్యాక్షన్ సినిమాలు అంటే అక్కడ మా అందరికీ ఒక చిన్న ఊపు ఉండేది. ఎన్టీఆర్ గారి సినిమాలు కానీ లేకపోతే అప్పుడు ఇంకా ఇంద్ర చిరంజీవి గారి సినిమాలు కానీ అలాంటి సినిమాలు వస్తాయి. ఆ టైంలో బాలయ్య గారి సినిమాలు ఎక్కువ వచ్చాయి కదా సార్. ఇలా సమరసింహారెడ్డి కానీ నరసింహానాయుడు కానీ చెన్నకేశ్వర రెడ్డి కానీ ఇవన్నీ వచ్చాయి కదా. అవి చిన్న అడర్నల్ రష్ అంటారు కదా సార్, ఆ ఫీలింగ్ అంతే. అండ్ ఇక్కడ కూడా అంటే చిరంజీవి గారి సినిమా ఉంటుంది, బాలకృష్ణ గారి సినిమా, వెంకటేష్ గారి సినిమా మొత్తంలో చాలాసేపు ఎక్కువ ట్రాక్ నడిచేది వెంకటేష్ గారిది. చెంటి క్యాషెట్తోనే సినిమా మొత్తం రుణపడి ఉంటుంది. సో అందులో అండ్ మేకర్స్ ఆఫ్ చెంటి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ అండి. వేద గారు, వేద జలంధర్ గారు. కిరణ్ గారు సార్, మామూలుగా ప్రొడ్యూసర్ కష్టాలు అంటుంటారు కదా, ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం మారారు, ఏంటి ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ఈ సినిమా మీరు ప్రొడ్యూసర్గా మారిన తర్వాత మీరు చేసే హీరోగా చేస్తున్న సినిమాల ప్రొడ్యూసర్ మీద రెస్పెక్ట్ పెరిగిందా ఏంటి? నేను ఈ సినిమా ప్రాసెస్లో ఏ కష్టాలు ఫేస్ చేయలేదు సార్. నేను హ్యాపీగా ఇంత బడ్జెట్లో సినిమా తీద్దాం అనుకున్నాను. వీళ్ళందరి సపోర్ట్ వల్ల అంతే బడ్జెట్లో సినిమా అయింది. అండ్ సినిమాని తీసుకెళ్ళడానికి మీడియా వారు కానీ లేకపోతే ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ఫ్యాన్స్ అండ్ వెల్ విషర్స్ ప్రతి ఒక్కరు. వాళ్ళు ఏదో చేసాడరా కిరణ్ అని చెప్పి వాళ్ళు తీసుకెళ్తున్నారు. నేనైతే ఈ సినిమా ప్రాసెస్లో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఏమాత్రం కష్టపడలేదు సార్. చాలా విల్లింగ్గా చాలా హార్ట్ఫుల్గా సినిమా తీశాను. అండ్ ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు ప్రొడ్యూసర్గా మారారు, ఓకే, మీ బ్యాక్ ఎండ్ ఎవరైనా ఉన్నారా? అంటే ఒక పొలిటికల్ లీడర్ కానీ ఇలాంటి ఎవరైనా మీకు ఫండ్స్ ఏమైనా ఇస్తున్నారు అని చాలామందికి డౌట్ ఉంది. ఏంటి ఇందులో రీజన్ ఉందా? మొత్తం కిరణ్ అపూర్వం గారే మొత్తం ప్రొడ్యూస్ చేసి నా కాస్ట్యూమ్ ఎఫెక్ట్ అంతేగాని నాకేం లేదు సార్. ఇంకా ఆ క్వశ్చన్కి నేను సమాధానం చెప్పాలంటే అది కరెక్ట్ కాదేమో సార్. 5 సంవత్సరాలుగా మీరు అందరూ నన్ను చూస్తూనే ఉన్నారు. ఇంకా వెనకాల ఎవరో ఉన్నారు, వెనకాల ఉన్నారంటే ఏం లేదు సార్, అంతా లోపలే ఉంది, అంతా వాడే. ఇంకా వేద గారు, ఇప్పుడు మీరు సినిమా చేస్తున్నప్పుడు చాలా కష్టాలు పడ్డారు. అంటే సినిమా కోసం చాలా పేషెన్స్తోని ప్యాషన్తోని చేశారు. ఆ చేసిన రోజు అనుకున్నారా ఈ 10 రోజుల నుంచి జరుగుతున్న అన్నీ కూడా చూస్తుంటే ఒక చిన్న సినిమాకి ఎంత కష్టం అంటే ఇప్పుడు మీరు ఎంత అనుభవిస్తుంది చాలా పెద్ద విషయం. అది బికాజ్ ఆఫ్ కిరణ్ అపూర్వం గారు అయ్యుండొచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు. కానీ మీరు అసలు అప్పుడు అలా అనుకున్న ఫీలింగ్ సినిమా చేస్తున్నప్పుడు ఒక పల్లెటూరులో ఇట్లాంటి ఫీలింగ్ ఇట్లాంటిది ఊహించారా కనీసం అని అడుగుతున్నాను. 100కి 100%, ఇంకా 120% కూడా కిరణ్ అబ్బవరం గారి వల్లే సార్. మాకు ఇనీషియల్ స్టేజ్ నుండి వెళ్ళి ఒక పాజిటివ్ అండ్ చాలా కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేశాం సార్. వర్క్షాప్ నుండి, షూట్ మాత్రమే కాదు, వర్క్షాప్ నుండి చాలా కాన్ఫిడెంట్గా పాజిటివ్గా స్టార్ట్ చేసాం. అలానే జరిగింది. షూట్ కూడా చాలా బాగా అయింది. కానీ డెఫినెట్లీ రిలీజ్ వరకు వస్తుంది అని అనుకున్నాము కిరణ్ గారు సపోర్ట్ వల్ల. బట్ మాకు ఇంత వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్పోజర్ లేకపోతే ఇంత సపోర్ట్ మీ నుండి రావడం కానీ, ఆడియన్స్కి మా గురించి కన్వే చేయడం కానీ, మాకు పర్సనల్గా ఆర్టిస్ట్ లాగా ఎక్స్పోజర్ రావడానికి సినిమా కంటే ఎక్కువ ఆయనకి దీనిపైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అంటే మీకు కూడా కనిపిస్తుంది. బట్ చాలా కొత్తగా, చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది సార్. అదే ఓవర్వెల్మింగ్ అనే ఫీలింగ్నే అడుగుదామనే చెప్తున్నాను. 100%. కిరణ్ గారు, ఇప్పటికే ఆల్రెడీ లాభాలు వచ్చేసినాయి అని తెలుసు.
తెలుసా సార్? తెలుసు. ఎక్కడ సార్ ఒకసారి? కాదండి, అంటే మీరు చేసిన దానికి ఇటు ఒక లాభాలు వచ్చేసినాయి అంటే చూపిస్తున్నారు కదా ఇప్పుడు ఆల్రెడీ. కొంతమంది సార్ నిన్ననే నేను మాట్లాడాను సార్ ఒక వైజాగ్ డిస్ట్రిబ్యూటర్తోని. ఆల్రెడీ వాళ్ళు ఉన్న 4 సినిమాల్లో కూడా మీ సినిమానే తీసుకోవాలని అనుకుంటున్నట్టుగా ఒక మాట చెప్పారు. 100% తీసుకోండి, వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ప్రమోషన్ కరెక్ట్గా చేస్తారని చెప్పేసి మా మాటగా మేము కూడా చెప్పాం. అందుకని చెప్తున్నాను నేను. ఆల్రెడీ వాళ్ళు తీసేసుకున్నారు, అన్ని ఏరియాస్ నుంచి క్లోజ్ అయింది అనే విషయం కరెక్టా కాదా? సార్ అన్ని ఏరియాస్ నుంచి ఒక్క నైజాం ఒక్కటి ఇంకెవరికి ఇవ్వలేదు సార్. రిమైనింగ్ వరల్డ్ వైడ్ అన్ని ఏరియాస్లో రిలీజ్ అయిపోయింది. చెప్పాను కదా సార్, ఐ వాంట్ టు గివ్ దమ్ ద బిగ్గెస్ట్ రిలీజ్. ద ఫిలిం ఈజ్ గోయింగ్ టు బీ, నాకు తెలిసి చాలా పెద్దగా రిలీజ్ అవబోతుంది ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో. ఇది సాయి గారు, ఇది ఇట్లాంటి ఒక రిలీజ్, ఒక కొత్తోడు, ఇప్పుడు నువ్వు కూడా బయటవాడు అయితే నీకు తెలియదు ఈ విషయం. ఇక్కడిక్కడే తిరుగుతా ఇండస్ట్రీలో ఒక్కొక్క సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో, ఎంత పురుటి నొప్పులు ఉంటాయో మీకు చూస్తూనే ఉంటారు. అలాంటి సినిమాల్లో నీ సినిమా అద్భుతంగా ముందుకెళ్తా ఒక కిరణ్ అబ్బవరం గారు లాంటి ఒక పెద్ద స్టార్ వచ్చి నించోవడం అనేది ఎలా అనిపిస్తుంది సార్? ఇది అంటే బ్లెస్డ్ ఫీలింగే సార్. ఆయన పరిచయమే నాకు ఒక పెద్ద ఇదిగా ఫీల్ అవుతాను సార్. నేను ఎప్పుడు కలగనలేదు సార్, ఇట్లా ఇంత బాగా అవుతుందని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు సార్. కేవలం ఆయన వల్ల నేను ఇక్కడ ఉన్నాను, ఇంత బాగా అవుతుంది సార్. కిరణ్ గారు, లాస్ట్ క్వశ్చన్ ఇది, అంటే నాది లాస్ట్ క్వశ్చన్, తిట్టుకోవద్దు మనవాళ్ళు. అంటే వీళ్ళు ఇప్పుడు ఇంత ఖచ్చితంగా మీరు ఇంతమందిని ఇస్తున్నానని చెప్తున్నారు కదా, వీళ్ళతో మళ్ళీ ఫ్యూచర్లో ప్రొడక్షన్స్లో సినిమా చేస్తే ఎవరికి ముందు అవకాశం ఇస్తారు? వీళ్ళకైతే ఇవ్వండి సార్. నెక్స్ట్ సినిమా ఇంకో కొత్త వాళ్ళు సార్ అందరూ. అంటే ఆల్రెడీ వీళ్ళకి ఇచ్చేసాను, ఇంకా వాళ్ళ టాలెంట్ వాళ్ళది. నెక్స్ట్ చేసే సినిమాలో వీళ్ళు ఎవరు ఉండరు సార్, మళ్ళీ కొత్త వాళ్ళతోనే చేస్తాను సార్. నిజంగా అవకాశం ఉండి ఒక 50 మందిలో ఎవరన్నా నిజంగా ఉన్నా కూడా పొరపాటును కూడా తీసుకోరా సార్? పొరపాటును కూడా వీళ్ళని అడగండి. అగ్రిమెంట్ చేసేటప్పుడు రెండో సినిమా నాకు చేయండి, ఇది చేయండి, అది వద్దు సార్ మనకి. ఈ సినిమా ఏదో చేసిన వాళ్ళు హ్యాపీగా బాగుపడితే హ్యాపీ వాళ్ళు ఉండిపోయినా, రెండో సినిమా అయితే కొత్త వాళ్ళతో చేద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. కిరణ్ గారు ట్రైలర్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ఒక గతంలో చూసుకుంటే తమిళ సినిమా ఫ్లేవర్, రెస్టిక్గా ఉన్న తమిళ సినిమా ఫ్లేవర్, మలయాళ సినిమా ఫ్లేవర్ అలా కనిపిస్తుంది. చాలా బాగుంది. మీ ఇందాక అన్నట్టు ఆ మ్యూజిక్ అయితే ఉందో ఆర్ఆర్ కానీ చాలా అద్భుతంగా ఉంది. బట్ సార్ కొంచెం ఏమైనా టెన్షన్ ఉందా? 40 మంది జీవితాలు ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ దీని మీద ఆశ పెట్టుకుని చూస్తూ ఉంటారు. అటువంటిది ఏమన్నా టెన్షన్ ఉందా యాజ్ ఎ ప్రొడ్యూసర్? లేదు సార్, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ నా పూచి, వీళ్ళందరికీ చాలా బెస్ట్ కెరీర్ ఉండబోతుంది. నేను ఐఎమ్ షూర్ ఇన్ దట్. నేను అదే చెప్పాను, రేపు సినిమా రిలీజ్ అవ్వేలోపే నా బెస్ట్ నేను ప్రయత్నిస్తాను. స్క్రీన్ మీద చూసిన తర్వాత ఇండస్ట్రీలో వాళ్ళందరికీ చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయి. వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వీళ్ళ ఫ్యామిలీలు అందరూ చాలా హ్యాపీగా ఉండొచ్చు. మీ పిల్లలందరూ సేఫ్. సార్ ప్రతి ఆర్టిస్టులు మీరు ఇచ్చిన చెక్ వాళ్ళు దాచుకుంటారు, నాకు తెలిసి లైఫ్ లాంగ్ ఉంటుంది మీరు ఇచ్చిన చెక్. సార్ ఎప్పుడు ఖర్చు పెట్టేసింటారు, ఎందుకు ఖర్చు? సార్ మీరేమైనా దాచుకున్న చెక్ ఏమైనా ఉందా? ఎవరు ఇచ్చిన చెక్, మీరు దాచుకున్న చెక్ కానీ అమౌంట్ కానీ? లేదు సార్, అంటే నేను దాచుకున్న చెక్ లేదు నా జర్నీ. అంటే బట్ నేను దాచుకున్న చెక్ అంటే సార్, ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. ఎప్పటికీ లైఫ్ లాంగ్ నేను రుణపడున్న వ్యక్తి మనోవికాస్ సార్. నా ఫస్ట్ సినిమా రాజావారి రాణి గారు ఒక చిన్న షార్ట్ ఫిలిం చూసి నా మీద ఒక 8 లక్షలు పెడతానని నా మీద నమ్మకంతో వచ్చాడు సార్. నేను ఎన్ని సినిమాలు చేసిన తర్వాత ఎంత ఎదిగినా ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు మనోవికాస్. ఆ టైంలో చెక్కు ఏమీ లేదు సార్, బట్ నా మీద నమ్మకంతో 8 లక్షలు సినిమా మీద పెడతా అన్నాడు. తర్వాత ఇంకా ఎక్కువ పెట్టాడు, కానీ అందుకే ఆ అబ్బాయి మీద ఆల్వేస్ గ్రేట్ఫుల్ సార్. సార్ టీజర్ ఈవెంట్లో ఎవరో మీ క్రూలో ఎవరు అన్నారు, రాజావారు రాణివారి కంటే ముందే మీరు మనం ప్రొడ్యూసర్ అయిన తర్వాత మనం ఇలా సెటప్ చేయాలి, ఒక సినిమా చేయాలి అని అన్నారు. ఏంటి సార్ ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? అప్పటికి రాజావారు రాణివారు రిలీజ్ కూడా కాలేదు. మీ గ్రోత్, మీ సినిమాలు, మీ హిట్లు, ఈ కెరీర్ కూడా పక్కన పెట్టి ఇలా అప్పుడే అంత ప్లాన్ ఎట్లా అనేది? ఏమో సార్, జాబ్ రిజైన్ చేసేటప్పుడు ఆ పేపర్ మీద సైన్ పెట్టేటప్పుడే అనుకున్నాను సార్, ఇలా మేము ముందు ఉంటాను, ఖచ్చితంగా హీరోని అవుతాను, సినిమాలు చేస్తున్నాను. మొండి నమ్మకం, ధైర్యం, అస్సలు వెనక్కి తిరిగి చూడొద్దు, అయిపోతానని చిన్న నమ్మకం సార్. ఆ రోజు కూడా ఖచ్చితంగా నాకు వీలైనంత సినిమాలు చేస్తున్నాను అనుకున్నాను. ఈరోజు తీశాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద సపోర్ట్. అంటే అందరూ సపోర్ట్ చేశారు. అంటే చిన్న విషయం చెప్పాలి సార్. నిన్న ఇప్పుడు సురేష్ అన్న ఉన్నాడు, నాతో జర్నీ చేస్తున్నారు. సురేష్ అన్న, శ్రీనివాస్ అన్న వచ్చి కిరణ్ నువ్వేం కావాలి చెప్పు, చేసేద్దాం, ఒక చిన్న సపోర్ట్, ఏం కావాలి చెప్పండి అన్న. వాళ్ళు వచ్చినప్పటి నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంది జర్నీ. మీ అందరితో నా కమ్యూనికేషన్ చాలా బాగుంది. హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. సురేష్ అన్న కానీ, శ్రీనివాస్ అన్న కానీ, జిఎస్కే మీడియా, అలాగే ఇప్పుడు ఈ సినిమాకి చేస్తున్న యువి వెంకట్ అన్న, ఈవెంట్స్ అంతా. నిదిగో నేను నైట్ కూర్చున్నాం, ఎలా చేద్దాం ఈవెంట్ అన్న అంటే జరిగిన 1 గంట డిస్కషన్లో ఎంత మనీ అన్న డిస్కషన్ రావట్లేదు సార్.
కింద ఏం చెప్పు, కొత్తగా ఏం చేద్దాం, నీ ఈవెంట్ అంటే ఏదో కొత్తగా ఏం డిజైన్ చేద్దాం, ఓకే ఈ ఈవెంట్ ఇలా చేద్దాం, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏంటి, ఏం డిస్కస్ చేద్దాం, అలాగే మా డిజిటల్ టీం వినీత్ కానీ సందీప్ కానీ కూర్చొని ఏం చేద్దాం. అండ్ అలాగే నాకు అడిషనల్ సపోర్ట్ సార్, అంటే కా కానీ కే ర్యాంప్ కానీ వెనకుండి నాతో పాటు బ్రదర్స్లా ఉండి బాబు కానీ వంశీ కానీ అలాగే కాకినాడ బుజ్జి గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఏమైపోయిందంటే సార్ జర్నీ నాకు వెన్ దెర్ ఆర్ రైట్ పీపుల్ మనల్ని నమ్మి వీడు మంచోడు వీడు మనల్ని చూసుకుంటాడని నా మీద నమ్మకం పెట్టి వాళ్ళు ఇలాగే చేస్తున్నారు. నాకు అది చాలా ఈజీ అయిపోయింది సార్, నా మీద బరువు సగం తగ్గిపోయిన ఫీలింగ్ ఉంది. హ్యాపీగా నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్దాం, రిమైనింగ్ అంతా సాఫీగా అయిపోతుందని. బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇంకా నాకు రోజు రోజుగా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సార్. లేదు మనం చాలా గట్టి సినిమాలు చేయబోతున్నాం అని చాలా నమ్మకం. సార్ షార్ట్ ఫిల్మ్తో స్టార్ట్ అయింది, హీరో అయ్యారు, ప్రొడ్యూసర్ అయ్యారు, డైరెక్టర్ అవుతున్నారు. ఏంటి సార్ కిరణ్ అబ్బవరాన్ని నెక్స్ట్ ఎట్లా చూడాలి? లేదు సార్, రాబోయే రోజుల్లో కిరణ్ అబ్బవరం సినిమాలన్నీ చాలా గొప్పగా ఉండబోతాయి. మీరందరూ టికెట్ పెట్టి థియేటర్లోకి వెళ్ళినప్పుడు అరే వీడి ఎప్పుడు డిసప్పాయింట్ చేయడరా, వీడి సినిమా చూసి వీడి సినిమా కోసం ఫ్యామిలీ మొత్తం వెళ్ళొచ్చు, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అనేలానే ఉంటాయి సార్. ముని గారు హాయ్ అండి. సో మనం మాట్లాడినప్పుడు ఇంటర్వ్యూలో ఈ స్టోరీ లైన్ మా లవర్ ఇచ్చింది అని చెప్పారు. మరి ఈ సినిమాని ఆవిడకి ఏమైనా డెడికేట్ చేస్తున్నారండి? లేదండి, మా ఊరికి మా ఫ్యామిలీకి డెడికేట్ చేస్తున్నా. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ కిరణ్ గారు సో మచ్ అండి. హాయ్ కిరణ్ గారు, ఇక్కడ దిస్ వే. హాయ్ హాయ్. సో కా సినిమా ఎంత హిట్ అయిందో కా ప్రొడక్షన్స్ కూడా అంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచి ఆర్టిస్టులు మీరు పరిచయం చేస్తున్నారు. ఫర్దర్గా ఇటు మీరు ప్యారలల్గా సినిమాలు చేస్తున్నారు అండ్ ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు కదా. కిరణ్ గారి కా ప్రొడక్షన్ నుంచి ఎవ్రీ ఇయర్ ఆర్ ఎల్స్ 2 years అలా అంటే ఎలా మూవీస్తో వద్దామని అనుకుంటున్నారు? ఎనీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తే? అంటే ఇన్ని అని క్యాల్కులేషన్ ఏం లేదమ్మా. ఈ ఇయర్ ఇంకో 2 ఫిలిమ్స్ అయితే చిన్న సినిమాలు అయితే 2 స్టార్ట్ అవబోతున్నాయి బేబీ. అండ్ ఇంకొకరికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఆవిడ వచ్చిన ప్రతి ఒక్కసారి ఎందుకో ఏ ఈవెంట్ చేసినా నాకు గుర్తుంది, చాలా మంచిగా సక్సెస్ వస్తుంది. శ్రవంతి గారు థ్యాంక్ యూ సో మచ్. లేదా ఆవిడికి పర్టికులర్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎంత ఓన్ చేసుకొని అరే కిరణ్ సినిమా అంటే లాస్ట్ మినిట్లో నిన్న అడుగుతున్నాను అనమాట. నిన్న నైట్ నేను వెంకటన్న ఏంటన్నా శ్రవంతి గారికి చెప్పారా మొత్తం అంటే ఆవిడకి అప్పటికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు, కానీ నా సినిమా అని చెప్పి వచ్చి ఇంత ఓన్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి గారు, ఆల్వేస్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. కిరణ్ గారు అమ్మా. హాయ్ అండి. హాయ్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూసినప్పుడు నాకైతే పొలిటీషియన్ లాగా అనిపించారు. బాలయ్య బాబు గారు కదమ్మా. ఇంకా ఈ ట్రైలర్ చూస్తుంటే నాకైతే యాక్చువల్గా మలయాళం మూవీస్ గుర్తొచ్చాయి. చాలా న్యాచురల్గా ఉంటాయి అవి, ఎక్కడ ఆర్టిఫిషియల్గా కనిపించవు. సో మీరు ఈ మూవీ విషయంలో చాలా చాలా కేర్ తీసుకున్నట్టుగా అనిపించింది. చాలా న్యాచురల్గా హౌజెస్ కావచ్చు, ఈవెన్ మ్యారేజ్ సెట్ కూడా నాకు అప్పటి మ్యారేజ్ సెట్ లాగే అనిపించింది. అండ్ ఆల్సో హీరోయిన్ పెట్టుకున్న ఫ్లవర్స్ A to Z చాలా న్యాచురల్గా అనిపించింది. దీనికోసం మీరు ఎలాంటి వర్కౌట్ చేశారు? నేను ఏ కష్టం పడలేదమ్మా, దీనికోసం కష్టం అంతా మునిదే. 100% క్రెడిట్ గోస్ టు ముని, తనే చూసుకున్నాడు. అండ్ మలయాళం సినిమాని మీరు ఎత్తారు కాబట్టి నేను ఒకటి చెప్పాలమ్మా. సోషల్ మీడియాలో ఎక్కడో 2-3 సార్లు డిస్కస్ చూశాను కిరణ్ అబ్బవరంకి మలయాళం సినిమాలతో ప్రాబ్లం ఏంటని. నాకేం ప్రాబ్లం ఉంటుందమ్మా, ఐ రెస్పెక్ట్ మలయాళం సినిమా. నేను మలయాళం సినిమాలు అన్నీ చూస్తూ ఉంటాను, మలయాళం సినిమాలు అన్నీ ఎంజాయ్ చేస్తుంటాను. 1-2 సందర్భాల్లో నేను చెప్పింది ఎప్పుడైనా ఏంటి అంటే అరే ఒక మలయాళం సినిమా వచ్చినప్పుడు ఇక్కడికి మనోళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సినిమాని ఎంతైతే మంచి విజయాలన్నీ అందిస్తున్నారో అలాగే తెలుగులో కూడా చాలా మంచి సినిమాలు ఉన్నాయి, వీటికి ప్రాధాన్యత ఇచ్చి అలాగే ఈ సినిమాలు కూడా బాగున్నాయని బయటకు గొప్పగా చెప్తే ఈ సినిమాలో ఆడతాయని తప్ప ఐ రెస్పెక్ట్ మలయాళం సినిమా. మీరు ఇంకోలా తీసుకోవద్దండి దయచేసి. ఆల్ ది బెస్ట్ అండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆర్ మీడియా అండ్ కిరణ్ గారిని అభిమానించడానికి వచ్చిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ April 17th. సో కా ప్రొడక్షన్స్ బ్యానర్ పై అండ్ సుమైరా స్టూడియో సహ నిర్మాణంలో కిరణ్ అబ్బవరం గారు ప్రొడ్యూసర్గా మనకి ఈ సినిమాని అందించబోతున్నారు. సో మనందరం కూడా థియేటర్స్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. టుడే ఆర్ PROs ఆర్ GSK మీడియా ఈవెంట్ బై UV మీడియా. థ్యాంక్ యూ సో మచ్.